బ్రేకింగ్ న్యూస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుకు సిఐడి కస్టడీలో చిత్రహింసల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కస్టడీలో చిత్రహింసలు పెట్టడం నిజమేనని తెలిసింది. ఇక ఈ మేరకు నాటి సిఐడి సిబ్బంది వాంగ్మూలంలో కీలక విషయాలు వెల్లడించారు. విచారణ అధికారులకు అన్ని వివరాలను పూసగుచ్చినట్లు చెప్పారు. రఘురామ చిత్రహింసలను వీడియో కాల్లో సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కు చూపించడంతో అలా కాదు కొట్టేది అని ఆయన చెప్పినట్లు వివరించారు. వీడియో కాల్లో చూసిన వెంటనే ముసుగు వేసుకున్న నలుగురిని తీసుకుని సునీల్ కుమార్ పైకి వచ్చారని తెలిపారు. అలాగే ముసుగు వేసుకున్న నలుగురితో కలిసి సిఐడి చీఫ్ సునీల్ వచ్చారని సెంట్రీ కూడా వివరించారు. ఈ మేరకు అందరి నుంచి గుంటూరు పోలీసులు వాంగ్మూలాలు తీసుకున్నారు. సునీల్ కుమార్ సమక్షంలోనే రఘురామరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని విచారణ సందర్భంగా అప్పటి సిఐడి సిబ్బంది అంగీకరించారు. నిజాలు బయటపడడంతో గూగుల్ టేకౌట్ ద్వారా సునీల్ కుమార్ కదలికలను పోలీసులు గుర్తించారు. సిఐడి చీఫ్ గా ఉన్న సమయంలో సునీల్ కుమార్ కాల్ డేటాపై కూడా పోలీసులు కన్ను వేశారు. ఇక రఘురామరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని తేలడంతో అప్పటి సిఐడి విచారణ అధికారిగా ఉన్న విజయ్ పాల్ మెడకు కూడా ఉచ్చు బిగిస్తోంది. రఘురామ ఒంటిపై గాయాలు ఉన్నాయని జీజీహెచ్ వైద్యులు వాంగ్మూలం ఇచ్చారు. అయితే అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేయడం వల్లే ఆమె తప్పుడు నివేదికను కోర్టుకు సమర్పించినట్లు తేలింది. నిజాలు బయటపడుతూ ఉండడంతో దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. విజయపాల్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. వైసీపీ హయాంలో మాజీ ఎంపీ ఉండి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన కేసులో నాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ అడ్డంగా బుక్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. ఆయనే ప్రధాన కారణంగా కూడా ఇక్కడ తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఏంటి? లహరి, గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సిఐడి చీఫ్ గా వ్యవహరించినటువంటి సునీల్ కుమార్ అతని యొక్క అరాచకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి. ప్రధానంగా ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజును అరెస్టు చేసి చిత్రహింసలు గురి చేసిన కేసులో సిఐడి చీఫ్ సునీల్ కుమార్ వ్యవహరించిన తీరు ఇప్పుడు ఉన్నతాధికారుల దర్యాప్తులో బట్టబయలైందనే చెప్పాలి. 2021 మే 14వ తారీఖున తనను అరెస్టు చేసి గుంటూరులోని సిఐడి కార్యాలయానికి తరలించి హత్యాయత్నం చేశారని గతంలో ఎంపీగా ఉన్నటువంటి ప్రస్తుతం ఉండి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన జూలై 11వ తారీఖున గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు అప్పుడు సిఐడి అధికారిగా విభాగపతిగా ఉన్నటువంటి సునీల్ కుమార్ తో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి సీతారామాంజనేయులు, ఆ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారిగా వ్యవహరించినటువంటి విజయ్ పాల్, జీజీహెచ్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి నీలం ప్రభావతిని నిందితులుగా చేర్చి వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి గుంటూరు పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే ఈ ఏఎస్పీకి సంబంధించి ఆ మేరకు ఒక ఏఎస్పీని కూడా దర్యాప్తు అధికారిగా నియమించడం జరిగింది. విచారణలో భాగంగా పలువురు పోలీస్ అధికారులను విచారించడంతో సంచలన విషయాలు ప్రస్తుతం అయితే బయటకు వచ్చాయి. రఘురామకృష్ణరాజును పోలీస్ కస్టడీలో ఉంచి కొట్టారని కూడా సిఐడి పోలీసులు విచారణలో తేల్చడం జరిగింది. అప్పట్లో ఆయన శరీరం మీద గాయాలు ఉన్నాయని కొందరు జీజీహెచ్ వైద్యులు కూడా వాంగ్మూలం కూడా ఇచ్చినట్లు మనకు సమాచారం అందుతుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఒక ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ఏకైక ఉద్దేశంతో కృష్ణంరాజు మీద ఏకంగా రాజద్రోహం కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే పోలీసులు విచారణలో అనేక విషయాలు బహిర్గతమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రఘురామకృష్ణరాజును కొడుతూ ఆ రోజు వీడియో కాల్ ను సిఐడి చీఫ్
సునీల్ కుమార్ కు చూయించినట్లుగా కూడా పోలీసులు తమ యొక్క విచారణలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంగీకరించినటువంటి పరిస్థితి ఉంది. అప్పట్లో విధులు నిర్వహించినటువంటి సిఐతో పాటు ఎస్ఐ ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ఇతర సిబ్బంది నుంచి కూడా పోలీసులు వాళ్ళ యొక్క వాంగ్మూలాన్ని విచారణలో భాగంగా తీసుకోవడం జరిగింది. అయితే ఆ కొట్టే సమయంలోనే సిఐడి చీఫ్ కాల్ కట్ చేసి వెంటనే రఘురామకృష్ణరాజును నిర్బంధించి కొడుతున్నటువంటి గదిలోకి నేరుగా వెళ్లి ఆయనే దగ్గరుండి మరి కొట్టించినట్లుగా కూడా సిబ్బంది తమ యొక్క విచారణలో చెప్పినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి పక్క ఆధారాలను కూడా పోలీసులు సేకరించడం జరిగింది. ఆ రోజు సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి సునీల్ కుమార్ ఎక్కడున్నారు, ఆయన ఫోన్ లొకేషన్ ఎక్కడుంది, గూగుల్ టేక్అవుట్ ద్వారా మొత్తం పూర్తి స్థాయి సమాచారం మొత్తాన్ని కూడా పోలీసులు దర్యాప్తులో భాగంగా సేకరించారు. ప్రస్తుతం అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నటువంటి ఏకైక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి సిఐడి పోలీసులను రఘురామకృష్ణరాజు మీద ఉసిగొలిపి ఆ రోజు రఘురామకృష్ణరాజు మీద రాజద్రోహం కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ మొత్తం విచారణలో అనేక ఆసక్తికరమైన విషయాలు బహిర్గతం కావడంతో అప్పటి సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి సునీల్ కుమార్ అడ్డంగా బుక్ అయ్యారనే చెప్పాలి. ఈ కేసుకు సంబంధించి రఘురామకృష్ణరాజును కస్టడీలోకి తీసుకున్నటువంటి సమయంలో దర్యాప్తు అధికారిగా వ్యవహరించినటువంటి సిఐడి ఏఎస్పీ విజయ్ పాల్ ఆయన ప్రస్తుతం రిటైర్ అయ్యారు. ఆయన్ను కూడా కస్టడీలో తీసుకొని ఏం జరిగిందన్నటువంటి పూర్తి స్థాయి వివరాలను రాబట్టే దిశగా ప్రస్తుతం అయితే అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఆ రోజు సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు, ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి సీతారామాంజనేయులు వీళ్ళిద్దరి కనుసన్నల్లోనే ఈ మొత్తం వ్యవహారం కూడా జరిగినట్లు మొత్తం కూడా ఇప్పుడు కింద స్థాయి అధికారులు విచారణలో భాగంగా మొత్తం పూర్తి వివరాలను వెల్లడించినటువంటి పరిస్థితి. దీంతో అడ్డంగా ఆనాటి సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి సునీల్ కుమార్ అడ్డంగా బుక్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.